విద్యార్థులారా, మనం ఇప్పుడు అలంకారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అలంకారంలో భాగంగా శబ్దాలంకారంలో భాగంగా మొదట వృత్తానుప్రాసం చెప్పుకున్నాము. అలంకారంలో భాగంగా మొదట వృత్తానుప్రాసం చెప్పుకున్నాము. తర్వాత ఛేదానుప్రాస అలంకారం చెప్పుకున్నాము. ఇప్పుడు లాటానుప్రాస అలంకారం గురించి చెప్పుకుందాం. లాటానుప్రాస అలంకారం గురించి చెప్పుకుందాము. లాటానుప్రాసం ఇప్పుడు ఛేదానుప్రాసంలో ఏం చెప్పుకున్నాము? అర్థభేదములు కల అక్షర సమూహము, అర్థభేదం ఉండే యొక్క అక్షర సమూహాలు అవ్యవధానముగా వెంటనే ప్రయోగిస్తే అని చెప్పుకున్నాం ఛేదానుప్రాసంలో. లాటానుప్రాసంలో ఏమవుతుంది? అర్థభేదము లేకుండా, ఛేకాన్లనేమో అర్థభేదముతో, ఛేకానుప్రాసంలో అర్థభేదముతో, లాటానుప్రాసంలో అర్థభేదము లేకుండా, అర్థములో ఎలాంటి భేదము ఉండదు, అర్థములో ఎలాంటి భేదము లేకుండా తాత్పర్య భేదముతో, తాత్పర్యములో మాత్రము వేరే భేదము రావాలి. తాత్పర్యంలో వేరే భేదముతో ఉండేటువంటి వర్ణాలు అవ్యవధానముగా, అంటే వ్యవధి లేకుండా వెంటనే ప్రయోగిస్తే అది లాటానుప్రాసము అవుతుంది. అది లాటానుప్రాసము అవుతుంది. అర్థభేదము లేకుండా తాత్పర్య భేదముతో రెండు వర్ణాలు వెంటనే ప్రయోగించినట్లయితే అది లాటానుప్రాసము అవుతుంది, లాటానుప్రాసాలంకారము అవుతుంది. ఉదాహరణ చెప్పుకుందాం. కమలాక్షునర్చించు కరములు కరములు, కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా. కమలాక్షునర్చించు కరములు కరములు, కమలాక్షుడు, అక్షము అంటే అక్షము అంటే నాభి, అక్షము అంటే నాభి ప్రాంతము అక్షాన్ని అంటారు. కమలాక్షుడు కమలమును అక్షం నందు ధరించినటువంటి వాడు ఎవరు? కమలాక్షుడు ఎవరు? శ్రీహరి, విష్ణుమూర్తి. కమలాక్షుని అర్చించేటువంటి పూజించేటువంటి, శ్రీహరిని పూజిస్తాం, భగవంతుని పూజిస్తాం మనము. ఆ భగవంతుని పూజించేటువంటివి కరములు. కరములు అంటే ఇవి కరములు, చేతులు. కరములు అంటే చేతులు ఆడతాం. కమలాక్షునర్చించు కరములు కరములు, కమలాక్షుని పూజించే చేతులే చేతులు. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీహరిని పూజించు చేతులు చేతులు. అయితే ఇక్కడ అర్థములో భేదం ఉందా? కరములు కరములు అంటే చేతులు అని అర్థములో భేదము లేదు. కానీ దీని తాత్పర్యంగా పరిశీలించినట్లయితే కమలాక్షునర్చించు కరములు కరములు, ఆ కమలాక్షుని పూజించేటువంటి చేతులు అంటున్నాం. అంటే ఇక్కడ ఆ చేతులు ఎలాంటి చేతులు అంటే ధన్యమైన చేతులు. రెండవ కరములు, ఇక్కడ మొదటి కరములకు అనేటువంటి దానికి చేతులను అర్థం వచ్చినట్లయితే రెండవ చేతులకు ధన్యమైన కరములు అని తాత్పర్య భేదముతో అవ్యవధానంగా ప్రయోగించబడింది. ఏమాత్రము ఆలస్యము లేకుండా కమలాక్షునర్చించు కరములు కరములు. ఇక్కడ కమలాక్షునర్చించు కరములు కరములు ఏమాత్రము అవ్యవధానము లేకుండా
అంటే అవ్యవధానము అంటే సమయము లేకుండా కరములు కరములు అనే పదాన్ని ఇది వెంట వెంటనే ప్రయోగించడం జరిగింది. ఆ కమలాక్షుణ్ణి ఆ శ్రీహరిని పూజించడం చేతులు చేతులు ధన్యమైన చేతులు అనేటువంటిది అంటే ఇక్కడ రెండవ చేతులకు శ్రీహరిని పూజించే చేతులు ధన్యమైన చేతులు అనే తాత్పర్య భేదంతో వాడటం జరిగింది. కాబట్టి ఇందులో ఏమైంది, మనకు అర్థభేదము లేదు కానీ తాత్పర్యంలో భేదముతో రెండు హల్లులు రెండు హల్లులు లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు వ్యవధి లేకుండా వెంటనే ప్రయోగించినట్లయితే దానిని ఏమంటారు, లాటానుప్రాసాలంకారము అంటారు. దానిని లాటానుప్రాసాలంకారం అని అంటారు. సరే, ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఇందాక చెప్పుకున్నాం, కమలాక్షు నర్చించు కరములు కర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఇక్కడ జిహ్వ, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. జిహ్వ అంటే నాలుక. శ్రీనాథు వర్ణించు, శ్రీనాథుడు అన్నా కూడా శ్రీహరియే, శ్రీనాథుడు అన్నా కూడా శ్రీహరియే, ఆ విష్ణుమూర్తియే. ఆ విష్ణుమూర్తిని వర్ణించేటువంటి ఆయన యొక్క గుణగణాలను, ఆయన రూపాన్ని వర్ణించేటువంటి జిహ్వ అంటే నాలుక. అంటే జిహ్వ అనే అర్థానికి నాలుక అనే అర్థంలో భేదం లేదు. కానీ ఇక్కడ మొదటి జిహ్వకు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, శ్రీనాథుణ్ణి ఆ శ్రీహరిని పూజించేటువంటి నాలుక అనే అర్థంలో మొదటి జిహ్వకు, రెండవ జిహ్వకు ధన్యమైన నాలుక అనే తాత్పర్య భేదంతో ప్రయోగించబడింది. అంటే శ్రీహరిని అర్చించే నాలుక ధన్యమైన నాలుక అని తాత్పర్య భేదముతో ఈ రెండవ జిహ్వను ప్రయోగించడము జరిగింది. కాబట్టి ఇందులో శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, ఇక్కడ శ్రీనాథుని వర్ణించేటువంటి జిహ్వ జిహ్వ, ఈ జిహ్వ అనే పదము అర్థంలో భేదము లేకుండా తాత్పర్యం యొక్క భేదముతో రెండు సార్లు వెంటనే వ్యవధి లేకుండా ప్రయోగించడం జరిగింది. కాబట్టి ఇందులో మనకు ఏ అలంకారం ఉంది, లాటానుప్రాస అలంకారము ఉంది. ఇందులో లాటానుప్రాస అలంకారము ఉంది. ఇలా చెప్పాలన్నమాట. లాటానుప్రాసం అలంకారం ఇచ్చినప్పుడు మనం మొట్టమొదటి ఏం చెప్పాలి, లాటానుప్రాసం గురించి లక్షణం రాయాలి. అర్థభేదము లేకుండా తాత్పర్య భేదముతో వర్ణాలు, తాత్పర్య భేదము గల వర్ణాలు వ్యవధి లేకుండా ప్రయోగించినట్లయితే అది లాటానుప్రాసం అవుతుంది అని రాసి, ఉదాహరణకు కమలాక్షు నర్చించు కరములు కరములు కానీ శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఈ ఉదాహరణ ఏదో ఒకటి రాసేసి దానికి వివరణ ఇవ్వాలి. ఇలా సమన్వయం చేయాలి. చేసినట్లయితే దీనికి వచ్చే మాటలన్నీ కూడా వస్తాయి. సరే, ఇంకోటి చెప్పుకుందాం.